ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి కింద ఎడ్జెస్ సైడ్ కానీ చూసుకోండి, కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనకి కింద అనేది సైడ్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ వరకు మనం హెమ్మింగ్ కట్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా మనం లాంగ్ స్టిచ్తో కానీ మామూలు స్టిచ్తో కానీ మనం మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మీకు ఒకవేళ హ్యాండ్స్ క్లాత్ తక్కువైనా సరే మనం చాలా సింపుల్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా మనకి పట్టినట్లయితే మనకి సైడ్ జాయింట్స్ కానీ పొడవు తగ్గినా సరే మనం జాయింట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనం లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఫస్ట్. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోత్ అనేది తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లోనే జాయింట్ చేసుకోవాలి. మనం ముందుగా స్ట్రైట్గా ఉన్నట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా సైడ్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అనేది మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ దగ్గర కొంచెం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్తో మనం ఇది మనకి బ్యాక్ పార్టే కాబట్టి ఇంకా లోతు తీరేది కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడికి వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. 2 జాయింట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోయే విధంగా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ప్రతి పాయింట్ నేను చెప్పే టిప్స్ అనేది పాటించండి. మీరు చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, షాప్స్ కూడా పెట్టుకొని. ఎందుకంటే చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు మన ఛానల్ చూసిన వాళ్ళు. ఇప్పుడు మనకి లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి మనం 2 హ్యాండ్స్కి కూడా. ఇది మనకి స్ట్రైట్గా లేకపోయినట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్. ఇవి 2 హ్యాండ్స్కి కాబట్టి సైడ్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అనేది ముందే చేసుకోండి.
ప్లెయిన్ తెలియదు కాబట్టి మార్కింగ్స్ అనేది ముందే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది చూసుకోండి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ముడతల కోసం చాలామంది అడుగుతున్నారు కదండి. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా క్లాత్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద మీషో యాప్ ఉంది. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఫెస్టివల్ ఆఫర్స్. ఒకసారి చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే 70% ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ వీలైనట్లయితే మీరు తప్పకుండా విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి వెళ్ళినట్లయితే మీకు అమౌంట్ అనేది కూడా తగ్గుతుంది. ఒకసారి చూడండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ అనేది చూసి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క క్లాత్ మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత క్లైన్ పైనుంచి కూడా క్లైన్ స్టిచ్ చేసుకున్నాను, కింద నుంచి కూడా ఫాలోయింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవడం అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి.